అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే నాన్న నడక నేర్పించడం నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు అన్నీ తానే నడిపిస్తాడు. ఒక రకంగా కనిపించే ప్రత్యక్ష దైవాలు వీరిద్దరు. అలాంటి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవటం పిల్లల బాధ్యత. కానీ ప్రస్తుతం సమాజంలో కనిపించిన తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదని పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలను చూస్తేనే అర్థమవుతోంది. భార్య, పిల్లలు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు ఇలాంటి కారణాలతో తల్లిదండ్రులకు దూరం పెడుతున్న వారు మరికొందరైతే తోబుట్టుల నుంచి వారి మధ్య పంచాయతీలతో అన్నం పెట్టని వారు కొందరు. అంతేనా, ఆస్తుల కోసం సూటిపోటి మాట్లాడడమే కాకుండా వారిపై దాడులు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అంటే ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలుస్తోంది. మరి ఎందుకు ఈ దుస్థితి? తల్లిదండ్రుల పోషణ పిల్లలకు ఎందుకు భారమవుతోంది? వయోవృద్ధుల వ్యధలు పట్టించుకునేది ఎవరు? అమ్మకు అన్నం పెట్టని కుమారుడు, తండ్రిని పట్టించుకోని తనయులు, ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి, ముగ్గురు సంతానం, ముద్ద పెట్టని వైనం. ఇలాంటివి పేపర్లు, టీవీ ఛానళ్లలో తరచూ చూస్తూనే ఉంటాం. అందుకు కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు కొందరు పిల్లలు. పైగా ఆస్తుల విషయంలో వారిపై కర్కసత్వంగా వ్యవహరిస్తున్నారనే చేదు వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఆదరించే దిక్కు కరువై వృద్ధులైన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు. అందుకు పెరిగిపోతున్న వృద్ధాశ్రమాల సంఖ్య కూడా నిదర్శనంగా నిలుస్తోంది. అందులో వేలాది మంది వయోధికులు సంతానానికి దూరంగా ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. జీవితం భారమై బతికీడుస్తున్నారు. కనిపెంచిన పిల్లలే తమను పట్టించుకోకపోవడంతో తమ గోడును ఎవరికి చెప్పాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. అందులో ఏ ఒక్కరిని పలకరించినా మొదటగా వచ్చేది కన్నీళ్లే. ఆ కన్నీళ్ల మాటున దాగున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు మరి. ఈమె పేరు వసుంధర. విజయవాడ సమీపంలోని జక్కంపూడి. ఈమెకి ఒక కుమార్తె. పెళ్లైన ఏడాదికే భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వాసవ్య మహిళా మండలిలో పనిచేసి కుమార్తె వివాహం చేసింది. కొంతకాలంగా కుమార్తెతోనే ఉంది. కొన్ని మనస్పర్ధల వల్ల ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. డ్రెస్లో పనిచేశాను, బట్టల మీద ఏదో ఒక పనులు చేసేదాన్ని పాపను పెంచడానికి. పాపను బాగా చదివించాను. నేను ఒక్కదాన్ని పాప వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. అతను కొంచెం మనకు కలిసే మనిషి కాదు, అందుకని నేను వేరే వెళ్ళిపోయాను. తన బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే అయ్యో అని ఎత్తుకుని అల్లాడిపోయే తల్లిని వదిలేశారు. వణుకూరు కమలమ్మ అనే ఈ వృద్ధురాలికి 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఉన్నారు. ఎంతో కష్టపడి వాళ్ళందరి పెళ్లిళ్లు చేసింది. కుమార్తె పెళ్లి కోసం ఇంటిని కూడా అమ్మేశారు. పిల్లలు పట్టించుకోకపోవడం, ఉండడానికి ఇల్లు లేకపోవడంతో కృష్ణా జిల్లా గోశాలలోని బంధం వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్నారు కమలమ్మ. 4 మగపిల్లండి, ఎవరు చూస్తలేదండి. మా అబ్బాయే మా ఇల్లు కొనుక్కున్నాడు. ఆ డబ్బులు పెట్టి పెళ్లి చేశా. ఎవరు చూడతా కూడా రావట్లా. ఇంటికి వెళ్ళాలనిపించినా వెళ్ళబుద్ధి కావట్లేదండి. చూడనప్పుడు ఎందుకని చెప్పండి, నేనే వెళ్ళటలా. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన సుగుణది మరో కథ. ఈమె కుమారుడు పెళ్లైన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో కోడలు కూడా చనిపోయారు. దీంతో అనాథాశ్రమంలో చివరి రోజులు గడుపుతున్నారు. కొడుక్కి 7వ నెల రాగానే మా ఆయన గారు చనిపోయారు. తర్వాత బాబుకి పెళ్లి చేశాను. బాబుకి కూడా ఒక కూతురు. బిజినెస్ దెబ్బతిని ఆ లోన్లు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. మా కోడలు చనిపోయింది పాపకు 9వ సంవత్సరం వచ్చినప్పుడు. మా చెల్లి అక్క కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలను కూడా నేనే పెంచాను. 2 ఆడపిల్లలు మా చెల్లికి. పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినా కూడా నేను వాళ్ళకు భారం అయ్యి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళారు. కానీ ఒక్కసారి కూడా చూడలేదు. కొల్లా వరలక్ష్మి అనే మహిళది కూడా అలాంటి పరిస్థితే. ఈమెకు ఒక కుమార్తె, కుమారుడు. భర్త చనిపోవడం, పిల్లలు పోషించకపోవడంతో అనాథాశ్రమంలోనే తలదాచుకుంటున్నారు.
గుండె ఆపరేషన్ జరిగినప్పుడు కూడా పిల్లలు పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చే ముందు గుండె ఆపరేషన్ అయిందండి. ఆ గుండె ఆపరేషన్ అయిన నెలకే నేను ఈ హాస్టల్కి వచ్చేసానండి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారండి ఇప్పుడు జాగ్రత్తగా. మాకు అప్పుడు లేదు. ఇప్పుడు మీరు కొంత జాగ్రత్తగా పడండి, పిల్లల మీద ఆధారపడొద్దు. నేను కాన్వెంట్లో టీచర్గా చేసేదానండి, ట్యూషన్లు చెప్పేదానండి. తర్వాత పెద్దలకు చదువులు అవి వచ్చాయి కదండి, అవన్నీ నేను చేశానండి. చాలా చాలా చేశానండి. నేను చెప్పేది ఒకటేనండి, ఎవరికైనా నీకంటూ ₹1 నువ్వు దాచుకోవాలి వెనక, లేకపోతే మనం బతకలేము. కొమ్మిన గోపాలరావు వరలక్ష్మి దంపతులది ఏలూరు జిల్లా టీ గుడిపాడు. వీరికి 6 ఎకరాల 30 సెంట్ల భూమి కూడా ఉంది. కుమారులిద్దరికీ సగం భూమి రాసిచ్చారు. మొత్తం భూమి తమ పేరు మీద రాయాలని భౌతిక దాడులకు దిగారు. దీంతో వీరిద్దరికీ వృద్ధాశ్రమమే దిక్కయింది. 3 ఎకరాలు రాపిస్తున్నారండి. సంవత్సరానికి ₹50,000 డబ్బులు. 6 బత్తాలు వడ్లెత్తువని 8 సంవత్సరాలు అయింది. ₹1 ఇవ్వట్లేదు. మేము అనాథాశ్రమంలో ఉన్నామండి. ఊళ్ళోకి వచ్చి చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నానా బాధలు పడతాను. వాళ్ళేమో ఆస్తులు ఉండి, కొడుకులుండి, పిల్లలుండి ఉండడానికి లేదు, వెళ్ళిపోమని వాళ్ళు అంటున్నారు. అసలు ఆర్డీఓ గారు కూడా అసలు చెప్పిన నేను తిరగటమే కానీ దాదాపు ఆర్డీఓ ఆఫీస్కి 5 సార్లు తిరిగినాం. పక్కన ఉన్న మనుషులు మరి ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పిన మాటలేదో చేయట్లేదండి. ఇలా అయిన వారికి దూరంగా వృద్ధాశ్రమంలో ఉండే వయోధికుల కష్టాలు వర్ణనాతీతం. చిన్నప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలిచ్చిన తల్లిదండ్రులకు మలి వయసులో చేదు జ్ఞాపకాలను మిగిలిస్తున్నారు వారి వారి పిల్లలు. పైగా అనేక కారణాలతో అన్నం పెట్టిన వారిపైనే పాశవిక దాడులకు పాల్పడుతూ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. తోడుగా ఉండాల్సిన సమయంలో వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. వృద్ధుల విషయంలో కన్నబిడ్డలు, సమీప బంధువులే మానవత్వం మరిచి హత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఆర్థిక విధానాలు పూర్తిగా మారిపోయాయి. ఫలితంగా వాటి ప్రభావం మొదట కని పెంచిన తల్లిదండ్రులపైనే పడుతోంది. వయసు పైపడడం, ఖర్చులు పెరిగిపోవడం, ఉద్యోగం వంటి కారణాలతో చాలా మంది పేరెంట్స్ ని దూరం పెడుతున్నారు. ఫలితంగా కన్నబిడ్డల చేతుల్లోనే కష్టాలను అనుభవించే ఆందోళనకరమైన ధోరణి నేటి సమాజంలో పెరుగుతోంది. ఎవరికైనా ఒంటరితనం ఆవహిస్తే జీవితం భారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మలి వయసులో ఉన్నవాళ్లకు అది నరకం. అందుకే పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కార్యక్రమంలో తెలిపారు. గతంలో 4-5 ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా, ఒకడు చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో, సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. తల్లిదండ్రులు వృద్ధుల సంక్షేమ చట్టం 2007 ఆర్థిక పోషణ పరంగా సంతానం, కుటుంబ సభ్యుల నుంచి వృద్ధులకు అనేక రక్షణలు కల్పించింది. అయినా వయోధికులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే పుట్టిన ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలోకి రావాల్సిందే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎరగాలి. మనం తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నామో మన పిల్లలు కూడా మున్ముందు అదే తీరును అవలంబిస్తారని గుర్తించాలి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.